భారత్‌లో రైలు ప్రయాణాలకు ఫుల్ డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. దూర ప్రాంతాలకు కుటుంబంతో కలిసి వెళ్లాలన్నా, స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లాలన్నా, తీర్థయాత్రలకు వెళ్లాలన్నా ఎక్కువగా మొగ్గు చూపేది రైలు ప్రయాణాలకే అని చెప్పొచ్చు. ఇక్కడ ముందే టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే కాస్త కంఫర్ట్‌గా ప్రయాణం చేయొచ్చు. ఇంకా టికెట్ ధర కూడా ఇతర రవాణా సాధనాలు, ఫ్లైట్, బస్సు, కార్లు వంటి వాటితో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇలా ట్రైన్ టికెట్టు బుక్ చేసుకునే వారికి భారతీయ రైల్వే ట్రైన్ టికెట్ ఛార్జీలు రిఫండ్ నిబంధనల్లో కొత్త మార్పుల్ని ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా ట్రైన్ టికెట్ కన్సలేషన్ విధానాన్ని సవరించింది. గత ఏడాది డిసెంబర్లో రైల్వే శాఖ కిలోమీటర్లను బట్టి ట్రైన్ టికెట్ ఛార్జీల్ని పెంచింది. ఇప్పుడు కన్సలేషన్ రిఫండ్కు సంబంధించి కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ట్రైన్ టికెట్లకు సంబంధించి అక్రమ విక్రయాల్ని అరికట్టేందుకు, అలాగే ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించే దిశగా ఈ కొత్త నిర్ణయాల్ని తీసుకొస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇక్కడ కొత్త రూల్స్ ప్రకారం ప్రయాణ సమయానికి, అంటే రైలు బయలుదేరే సమయానికి ఎంత ముందుగా టికెట్ క్యాన్సిల్ చేశారనే దానిపై ఆధారపడి ఛార్జీలు రిఫండ్ వర్తిస్తాయి. ఈ సవరించిన నిబంధనలన్నీ ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 మధ్య దశల వారీగా అమలు చేయనున్నట్లు పేర్కొంది రైల్వే శాఖ. అలాగే ఈ సవరించిన విధానం ప్రకారం రైలు బయలుదేరనున్న 72 గంటల లోపు టికెట్ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ కనీస క్యాన్సిలేషన్ రుసుము మాత్రమే కోత విధిస్తారు. మిగతా మొత్తం రిఫండ్ పొందవచ్చు. దీనిని మ్యాక్సిమం రిఫండ్గా పేర్కొంటారు. ఇక రైలు బయలుదేరే 72 గంటల నుంచి 24 గంటల లోపు చూస్తే ఇక్కడ ట్రైన్ టికెట్ ఛార్జీలో 25% కోత విధించి మిగతాది రిఫండ్ ఇస్తుంది. ఇదే విధంగా ట్రైన్ బయలుదేరనున్న 24 గంటల నుంచి 8 గంటల లోపు అయితే లేటు కన్సలేషన్ కింద 50% వరకు క్యాన్సిలేషన్ ఛార్జీ విధిస్తారు. అలాగే రైలు బయలుదేరాల్సిన 8 గంటల నుండి టికెట్ క్యాన్సిల్ చేస్తే క్లోజ్డ్ విండో కింద పరిగణించి ఇక్కడ రిఫండ్ ఏమీ ఇవ్వరు. ఇక్కడ భారతీయ రైల్వే మరో శుభవార్త కూడా చెప్పింది. ప్రయాణికులు సౌలభ్యం కోసం రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు వరకు తమ బోర్డింగ్ పాయింట్ స్టేషన్ మార్చుకుని వెసులుబాటు కల్పించారు. ఇక్కడ సీట్లలో ఉండేవారు వారికి వీలు పడ్డ టాప్లో ఎక్కేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఇప్పటి వరకు బోర్డింగ్ పాయింట్ మార్చుకోవడం అనేది ఛార్జీ ప్రిపేర్ చేయకముందు వారికి అనుమతి ఉండేది. త్వరలో మరో పెద్ద మార్పు కూడా తీసుకురాబోతుంది. ఇందులో భాగంగా కన్ఫర్మ్ అయిన ట్రైన్ టికెట్లను క్యాన్సిలేషన్ రుసుమును లేకుండానే రీషెడ్యూల్ తేదీ మార్చుకోవడం చేసుకునే కొత్త ఫీచర్ను త్వరలో రైల్వే శాఖ తీసుకురానున్నట్లు తెలుస్తుంది.